హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాలను వ్యక్తిగత వ్యాపారాలని ముడిపెట్టకూడదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. నేను ఎప్పుడు కూడా వాటికి వ్యతిరేకం. ఏదో మనం ఇబ్బంది పడుతున్నాం, లేకపోతే మన మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా బురదజల్లే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ వ్యాపారాలపైన అటాక్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నేను ఏ రోజు కూడా అనుకున్నా. అది పద్ధతి కూడా కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం అది. ఎందుకంటే నా మీద తెలుగుదేశం వాళ్ళు ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. ఏదో నేను మొదటి భార్యన 5 కోట్ల ఇన్సూరెన్స్కు చంపానంట. చంపి ఇట్లా బయటకు వచ్చి మాట్లాడగలనా అండి? నేను 150 ఎకరాల అటవీ భూమిని ఏదో సొంతం చేసుకున్నానంట, ఏవో దొంగ పేపర్లు సృష్టించి. నాకు యూకేలో ఇబ్బడి ముబ్బడిగా ఏపీఎన్ఆర్టీ డబ్బు పాండిచేరి నుంచి, మంగళూరు నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి చేరి పడిందంట. ఇక్కడ నేను 5 అంతస్తుల బిల్డింగులు కట్టానంట, 100 కోట్ల ఆస్తిని నేను కూడబెట్టుకున్నానంట రాజకీయాల్లో. ఇట్లా ఇట్లా ఒకటి కాదండి, ఎన్నో దుష్ప్రచారాలు. నేను ఏ రోజు కూడా అవతల వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా సంపాదించుకున్నారు, ఇలా చేశారు అని. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను కదండి, నాకు ఇక్కడ యూకేలో తెలుగుదేశంకి అంటే ఏమో ఉంటారు కదా, కన్వీనరో ఎవరో కూడా నాకు తెలియదు. జనసేన వాళ్ళ పేర్లు ఒకటి కూడా నాకు తెలియదు. బికాస్ ఐ డోంట్ కేర్ అండి. అది మంచి పద్ధతి కాదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ప్రజలకు నష్టం కలిగిస్తోంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పి తీరాలి. యూ ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అన్నది నేను బలంగా నమ్ముతానండి. మనం ఏదైనా ఆచరించి 10 మందికి ఇవి ఆచరించండి అని చెప్పాలి, కానీ నేను ఆచరించను కానీ మీరు మాత్రమే ఆచరించండి అని చెప్పడం పద్ధతి కాదు. ఇప్పుడు ఒక సంచలన వార్త బయటకు వచ్చిందండి, ఆధారాలతో సహా. ఇవేవో ఆరోపణలు కాదు, ఆధారాలతో సహా. పసిపిల్లలు తాగే పాలను సైతం కలుషితం చేసిన చంద్రబాబు సంస్థ ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం చంద్రబాబు వారి కుటుంబానికి సంబంధించి హెరిటేజ్ ఫుడ్స్లోని పాలు నమూనాల్లో ఫార్మలిన్ సూచనలు గుర్తించబడ్డాయి. పాలల్లో ఫార్మలిన్ ఉందని చెప్పేసి ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో గుర్తింపబడిందంటండి. ఫార్మలిన్ అంటే ఫార్మాల్డిహైడ్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మానవులకు క్యాన్సర్ కలిగించే పదార్థమని తెలిపింది. 2012లో కేరళ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఫార్మాలిన్ గుర్తించబడిన తర్వాత హెరిటేజ్ ఉత్పత్తుల విక్రయాలను ఆపేశారు. 10 సంవత్సరాల తర్వాత మరో అధ్యయనంలో మళ్ళీ అదే ఫార్మాలిన్ గుర్తించడం ఆందోళన కలిగిస్తుంది. ఎన్ని మార్లు హెచ్చరించినా హెరిటేజ్ యాజమాన్యం తీరులో మార్పు రాకపోవడం బాధాకరం. పసిపిల్లల ప్రాణాలతో చంద్రబాబు ఆటలాడడం సరికాదు. ఇలాంటివి నివారించాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ప్రోత్సహించడం సిగ్గుచేటు. తప్పకుండా అండి, ఇటువంటి వాటిని నివారించాలి. ఇటువంటి వాటికి చోటు లేదు. మనం ఏది కూడా ఊరికే చెప్పమండి. ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఒక సంస్థ ఒక స్టడీ చేసి స్టడీ ఆఫ్ మిల్క్ అడల్ట్రేషన్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ను కూడా పబ్లిష్ చేశారు. మీరు చూడండి, క్లియర్గా అందులో ఒక 2 సంవత్సరాల క్రితం చేసిన స్టడీ, ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకంటే కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు ఈ వ్యవహారంలో భాగంగా ఇదిగోండి, అందులో నెంబర్ 4లో హెరిటేజ్ ఉంది. హెరిటేజ్ డబుల్ టోన్ మిల్క్, హెరిటేజ్ స్టాండర్డ్ మిల్క్, హెరిటేజ్ అని చెప్పేసి విజయ, గుడ్ లైఫ్, అమూల్ వాటన్నిటి గురించి రాస్తూ హెరిటేజ్లో ఫార్మలిన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా రాశారండి. హెరిటేజ్లో ఫార్మలిన్ ఉంది అని. ఇంకొక వార్త కూడా అండి, ఒక 3 రోజుల క్రితం వచ్చింది. చెప్పాను కదండి, అంటే దాని మీద వీడియో చేసి వాళ్ళని ఏదో నెగిటివ్ చేసి వాళ్ళ వ్యాపారాలను దెబ్బకొట్టాలనా అనే ఉద్దేశంతో నేను ఇంతవరకు చేయలేదు. కానీ తప్పకుండా ప్రజల ప్రాణాలకు హాని ఉంది. ఇప్పుడు ఫార్మాల్డిహైడ్ క్యాన్సర్ కలగజేస్తుందని చెప్పేసి క్లియర్గా మనకు అంటే స్టడీస్ కానీ ఎవిడెన్సెస్ కానీ చెప్తున్నాయి. అలాంటి ఫార్మాలిన్ని పాలల్లో కలపాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ రిసీవ్స్ FSSAI నోటీస్ ఫర్ ప్రోడక్ట్ క్వాలిటీ ఇష్యూ, ఫేసెస్ 1 lakh rupee penalty. Heritage Foods Limited received an FSSAI notice on January 12, 2026 regarding substandard milk fat content in its Heritage Total Curd product sample. The company faces 1 lakh compounding fee from the adjudicating officer in Jhajjar, Haryana for violation under the Food Safety and Standard Act 2006. ఇవి ఆంగ్ల పత్రికల్లో లేకపోతే ఇంగ్లీష్ వెబ్సైట్లో వచ్చిన వార్త అండి. అసలు ఫ్యాటే లేదు పెరుగులో, సబ్ స్టాండర్డ్ అంటే ఏదో కలిపి ఏదో చేస్తున్నారు, నాణ్యతా ప్రమాణాలని పాటించట్లేదు, తగు మోతాదులో అందులో ఫ్యాట్ లేదు అని చెప్పేసి
హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వాళ్ళకి ₹1,00,000, అది ఈ సంవత్సరమే జనవరిలోనే, అంటే కరెక్ట్ ఒక నెల క్రితం ఫైన్ కూడా వేశారు. అది వార్త కూడా వచ్చింది. సో చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఒకటే, మీరు 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 పాటించే ప్రమాణాలు ఒకసారి డబుల్ చెక్ చేసుకోండి. మీ ప్రోడక్ట్స్లో నాణ్యత లోపం పెట్టుకొని వేరే ఎవరినో నిందించడము. ఇప్పుడు ఈ హెరిటేజు పాలను, హెరిటేజు పెరుగుని హిందువులే కదండి ఎక్కువ శాతం తినేది. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రశ్నించాలి కదా మరి. హిందూ ధర్మాన్ని కాపాడుతా, హిందువులకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అంటాడు కదా. ఎక్కువ శాతం తాగేది తినేది అంటే ఈ ఉత్పత్తుల్ని మన హిందువులే ఇండియాలో, ఎందుకంటే అధిక శాతం హిందువులం మనం. మరి హిందువులకు అన్యాయం చేసేట్టు కదా అండి, అన్యాయం చేసేట్టు కదా. మీరు గమనిస్తే ఇప్పుడు ఏదైనా కల్తీ జరిగి ఉంటే అండి, సప్లై చేసిన వాడు హిందూ, టెండర్ పాడినవాడు హిందూ, అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నవి హిందువులవి, లారీ డ్రైవరు హిందూ, లారీ క్లీనరు హిందూ, ఇక్కడ టీటీడీలో ఉన్న అధికారులు హిందువులే. అందరూ హిందువులు కలిసి ఈ పని చేస్తే హిందూ సమాజాన్ని నేను కాపాడుతా, హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకుంటా, హిందువులకు అన్యాయం జరుగుతుంది, హిందువులు ఎవరో వేరే కులం వాళ్ళు లేకపోతే వేరే మతం వాళ్ళు మోసం చేస్తున్నారు, క్రిస్టియానిటీలో ఇలా జరిగితే ఊరుకుంటారా, ముస్లింలలో అలా జరిగితే ఊరుకుంటారా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలండి. ఏదైనా కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనం దేన్నైనా కట్టడి చేయొచ్చు. ధనాపేక్షతో, లాభాపేక్షతో దేవుళ్ళకి లేకపోతే భక్తులకు ఇచ్చే ప్రసాదాలలో ఇలాంటివి కల్తీ చేస్తే తప్పు ఎవరిదండి? ఆ చేసేవాడిది తప్పు. ఎవరినైనా శిక్షించాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దానికి మతాలను జోడించాల్సిన అవసరం లేదు. అన్య మతస్థుడు చేశాడా, మన మతస్థుడు చేశాడా, అది మనిషి చేశాడు, మనిషి తప్పు చేశాడు. ఇంకా దాన్ని తీసుకెళ్ళి ఎట్లా లాగుతున్నారంటే, ఛార్జ్ షీట్లో క్లియర్గా 36 మంది పేర్లు పెట్టారండి. సిట్ వాళ్ళు, అంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన సిట్ 1.5 సంవత్సరం వాళ్ళు దర్యాప్తు చేసి 36 మంది పేర్లు పెట్టారు. వీళ్ళు అని. ఆ 36 మంది హిందువులే. 36 మంది హిందువులే. ఇంకా ఇక్కడ మతం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు ఆ తప్పు చేశారు అని చెప్పేసి సిట్టు కనుగొనింది, పేర్లు పెట్టిన 36 మంది హిందువులే. ఇంకా హిందూ మతం ఎక్కడి నుంచి వచ్చిందిడా? నేను హిందూ మతాన్ని కాపాడతా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు పోయి కొరడా తీసుకొని కొట్టుకోవాలా, నా హిందువులే చేశారు అని చెప్పేసి కొరడా తీసుకొని కొట్టుకోవాలా, ఒక 100 దెబ్బలైనా కొట్టుకోవాలా. అప్పుడు అందరూ కూడా అబ్బా నిజం, అబ్బా హిందువులు తప్పు చేసినా కానీ తనే దెబ్బలు తింటాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు ఇంకోటి ఏదో డ్రామా దీక్ష ఏదైనా చేయొచ్చు. నాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని. మతం పేరుతో ఏం చేయాలనుకుంటున్నారా అయ్యా అని ఆలోచిస్తేనండి, ఒక చదువుకున్న వ్యక్తిగా, సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తిగా ఆలోచిస్తే బాధేస్తుంది. దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. ఇప్పుడు రాజకీయాలు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. రాజకీయం అన్నది ఒక పెద్ద సముద్రం, విశ్వవ్యాప్తం. ఎన్నో అవకాశాలు ఉంటాయి. అవతల వాళ్ళని ఇరుకుని పెడదామా, మనం పై చేయి సాధిద్దామా, లేకపోతే మనము ఏదైనా డిబేట్లో గెలుద్దామా, లేకపోతే ఇంకోటి అనేది వేలలో లక్షల ఆపర్చునిటీస్ ఉంటాయి. సెంటిమెంట్స్ వాడుకోవడం ఏందండి? దేవుణ్ణి వాడుకోవడం ఏందండి?